ఇక ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే దేశంలోకి కాక్రోచ్ల దండొచ్చింది. ఎస్, తెలుగులో మనం దీన్ని బొద్దింకలు అంటాం. బొద్దింకల మంద వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా మన ఇళ్లలో పల్లెటూరులో అనుకోండి, ఆ గమాక్సిన్ లాంటిది ఏదైనా చల్లుతారు. చావలేదు, దగ్గరలో పెద్ద పెద్ద కాక్రోచ్ ఏదైనా కనబడింది అనుకోండి, మన ఆడవాళ్ళు ఏం చేస్తారు? మంచి రోకల బండ తీసుకొని చావగొడతారు. అలాగే దండు కాస్త ఎక్కువగా పిల్లలు గజిబిజి కనిపించినాయి అనుకోండి, చీపిరి పట్టుకుని చెడామడా కొట్టి వాటిని అక్కడికక్కడే పాతరేస్తారు. ఇది పల్లెటూరులో చేసే పని. బట్ సిటీలో ఇంత దబిడి దిబిడి కొట్టలేరు కాబట్టి ఆ హిట్ కొడతారనమాట. సింపుల్గా ఆ హిట్ కొట్టేస్తే వాటి పని అయిపోతూ ఉంటుంది. ఆఖరికి ఎక్కడుంటాయి అసలు ఈ కాక్రోచ్లన్నీ కూడా? ఈ వాష్ బేసిన్ల దగ్గర చెత్త ఎక్కడ ఉంటుందో, మురుగు ఎక్కడ ఉంటుందో, ముఖ్యంగా అలాంటి చోట, ఆ కుళ్ళు చోట ఉంటాయన్నమాట. డ్రైనేజ్ కాలువల్లో భయంకరంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటిది మన భారతదేశంలోకి వచ్చిందంటే ఏం పెట్టి కొట్టాలి, ఎలా కొట్టాలి, దీని గురించి మాట్లాడదాం. ఇది రాజకీయంగా మారేలాంటి కాక్రోచ్గా మారితే ప్రజలు ఏ బలంతో కొట్టాలి, ఏ బలంతో ఏకమవ్వాలి, ఇవన్నీ తెలుసుకుందాం ఇవాల్టి ఎపిసోడ్లో. అదేంటి అంటే భారతదేశం ఈరోజు ఎన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది? మరీ ముఖ్యంగా 2014 నుంచి ఈనాటి వరకు కూడా ముఖ్యంగా అంతర్జాతీయ యవనిక మీద ఒక పెద్దన్నగా వెలుగుతోంది. ఒక వికసించిన పువ్వులాగా కనబడుతోంది భారతదేశం. అటు బ్రిటన్తో కానీ, జపాన్తో కానీ, జర్మనీతో కానీ, రష్యాతో కానీ, అలాగే గల్ఫ్ దేశాలతో కానీ, ఆఖరికి మిడిల్ ఈస్ట్ దేశాలుగా ఉన్న ఇరాన్ లాంటి దేశాలతో కానీ, ఆఫ్ఘనిస్తాన్తో కానీ, ఇలా ప్రతి దేశంతో కూడా ఒక మంచి సత్సంబంధాలను కొనసాగిస్తూ వెళుతోంది, ముందుకు వెళుతోంది భారతదేశం. ఖచ్చితంగా ఈరోజు అంతర్జాతీయ యవనిక మీద ఒక పెద్దన్నలాగా, పెద్దరికంగా కనబడుతోంది. ఎవరితో అయినా మిత్రత్వం చేయడంలో, కలగలిసిపోవడంలో, ముఖ్యంగా భారత్తో తమ కరచాలనం చేయాలని, భారత్తో కలిసి ముందుకు వెళ్ళాలి అని ఎంతో మంది ఆసక్తిగా ఉన్నారు. అనేక దేశాల అధినేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఇటలీకి వెళ్ళినప్పుడు కూడా ఇటలీ ప్రధాని దగ్గరుండి ప్రధానిని ఎంత చక్కగా ఆవిడ దగ్గరుండి తమ దేశాన్ని చూయిస్తూ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారో మనందరం చూసాం. ముఖ్యంగా అటు రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ, ఇజ్రాయెల్ గానీ ఇలాంటి అనేక దేశాలతో ఒక సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నాం ఈ రోజు. మరి ముఖ్యంగా అసలు ఒక రకమైన శత్రువుగా ఉన్న చైనా కూడా బ్రిక్స్ కరెన్సీ విషయంలో చైనా, రష్యా, ముఖ్యంగా రష్యా, భారత్ ఎంత మిత్రత్వం కలిగి ఉన్నాయో అన్ని దేశాలకి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కూడా మనతో కలిసి ఈ 3 దేశాలు బలంగా బ్రిక్స్ కరెన్సీని ఈరోజు ప్రపంచంలోకి ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఏషియన్ కంట్రీకి ఈరోజు పవర్ షిఫ్ట్ అవ్వాలి అనేది ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఈ 3 దేశాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చైనాతో కూడా మనం మిత్రత్వంగా వెళుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఎప్పుడు పక్క నుండి మన పక్కనే ఉండి ఏడుస్తూ పాకులాడే ఆ పనికి మాలిన పాకిస్తాన్ తప్ప ప్రతి ఒక్క దేశం కూడా నిజానికి మనతో చాలా బాగుంది అని చెప్పాలి. 100కి 200%. జియో పాలిటిక్స్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ రోజు ప్రపంచంలో భారతదేశ స్థానం ఎలా ఉంది అనేది.